హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నక్షత్ర కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని పొట్టిగా డ్రెస్ వేసుకొని చాలా హుందాగా స్టైలిష్గా కులుకుతూ బ్యాగ్ పట్టుకొని గగన్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి మన ఇంటికి వస్తుందేంటి అని శారద చాలా షాకింగ్గా పున్నీతో చెప్తూ ఉంటుంది. అదే అమ్మ, నాకు కూడా అర్థం కావటం లేదు అని పుణ్య కూడా చెప్తూ ఉంటుంది. అయితే శారద పూర్ణిని ఏమాత్రం పట్టించుకోకుండా నేరుగా నక్షత్ర వచ్చి సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటుంది. ఏంటమ్మా ఇలా మా ఇంటికి వచ్చావు అని శారద అంటుంది. గగన్ ఎక్కడా అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. అప్పుడే గగన్ మెట్లు దిగి కిందికి వస్తూ ఉంటాడు. ఏంటి, నువ్వెందుకు మా ఇంటికి వచ్చావు అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు. పూర్ణి, శారద మాత్రం షాకింగ్గా వింటూ ఉంటారు. నిన్న నువ్వు నాకు కోట్ ఇచ్చావు కదా, అది తిరిగి ఇచ్చి వెళ్దామని వచ్చాను అని చాలా సిగ్గుపడుతూ నక్షత్ర చెబుతూ ఉంటుంది. ఇది ఇచ్చేసి వెళ్ళు అని గగన్ ఆ కోటుని తీసుకొని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. ఏంటి, దుమ్ము పట్టితే అలాగే తీసుకోవచ్చావా అని గగన్ అంటాడు. నీకు ఇప్పుడు ఈ షర్టుని వాష్ చేసి ఇవ్వాలి, అంతే కదా. ఎప్పుడే వాష్ చేసి ఇస్తాను, ఇక్కడే మీ ఇంట్లోనే వాష్ చేసి ఇస్తాను, అంతే కదా అని ఇలా ఇవ్వు అని ఆ కోటును తీసుకొని బయటికి తీసుకోవచ్చి చాకులోళ్ళ బండపై ఉతికినట్టు ఆ కోటుని ఉతుకుతూ ఉంటుంది. గగన్, శారద, పూర్ణి మాత్రం షాకింగ్గా ఆ ఉతుకుతున్న ఆ నక్షత్రాన్ని చూస్తూ ఉంటారు. అప్పుడే భూమి ఆలోచిస్తూ గేట్ని ఓపెన్ చేసుకొని వస్తూ ఉంటుంది. ఇక వీళ్ళ ముగ్గురు నక్షత్ర వైపుకు అలాగే చూస్తూ ఉంటే, ఏంటబ్బా వీళ్ళు ఎవరిని చూస్తున్నారు అని భూమి కూడా ఆ కోటు ఉతుకుతున్న నక్షత్రాన్ని షాకింగ్గా చూస్తూ ఏమీ అర్థం కాకుండా నోరు తెచ్చుకొని మరీ చూస్తూ ఉండిపోతుంది.